హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ వచ్చేసి దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి బ్రదర్ని అడుగుదాము ఎన్ని దూడలు అమ్మకానికి ఉన్నాయి, ఏ బ్రీడ్లు ఉన్నాయి, ఎంత ధరలు ఉన్నాయో. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, నా పేరు వచ్చి బాబీ. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రోల్పల్లి గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా నెంబర్ 1 ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాఫరాబాదీ దూడలు ఉంటాయన్న. 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు ఉంటాయి మన దగ్గర దూడలు. దున్నపోతులు కూడా అవైలబుల్. అంటే ఈ ఆర్డర్ మీద తీసుకొస్తాం తప్ప కానీ దున్నపోతులు ఉండవు మన దగ్గర. ఎప్పుడు కూడా పేదోళ్ళు ఉంటాయి మన దగ్గర. ఉన్న క్వాలిటీ చూడండి. ఎంత ఉంటుంది బ్రదర్? దీని వయసు ఎంత ఉంటుంది? ఇదైతే 2 సంవత్సరాలు అన్న. 2 సంవత్సరాల దూడ. 2 సంవత్సరాల దూడ. పొళ్ళే లేదు ఇది. ఇంకా బ్రీడ్ ఏది బ్రదర్? ముర్రా. ముర్రా. ఇప్పుడు ఇది క్రాస్కి రావాలంటే ఇంకా ఎంత టైం ఉంది? ఎంత టైం పట్టచ్చు? దీన్నే కొంచెం ఫుడ్ మెయింటెనెన్స్ అయ్యి బాగా చూసుకుంటే అన్న ఇంకా 2 నెలలు 3 నెలలు సెమన్కి వచ్చేస్తుంది ఇది క్రాసింగ్ కి. అంటే ఒక 2.5 సంవత్సరాలు పడుతుందా దూడ? ముర్రాకు వచ్చి అయితే అన్న 2 సంవత్సరాలకే సెమన్కి వస్తుంది. అయ్యా నార్మల్ అయ్యి అనుకోండి 3 సంవత్సరాలు దాటాలి. ఓకే. దీనికైతే ఒక రేట్ ఎంత పడుతుంది బ్రదర్? ఇదైతే రేట్ వచ్చి అన్న 24,000 పడుతుంది అండి. 24,000 పడుతుంది. సైజ్ కూడా చూసుకోవచ్చు. వయసు వచ్చేసి 2 ఇయర్స్ కదా చెప్పింది? అవునన్న. వయసు 2 సంవత్సరాలు అంట. ఇది ముర్రా దూడ. ఓకే. అంటే రేట్లు ఎంత నుంచి ఎంతలో ఉంటాయి బ్రదర్? మన దగ్గర రేట్ల విషయం అంటే అన్న దూడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటది అన్న. 12,000 నుంచి 13,000 నుంచి స్టార్టింగ్ 30,000 35,000 దాకా ఉంటది. దూడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటది. ఏది కూడా ఫిక్స్ కాదు. ఒకవేళ మనం ఈ ధరలు చెప్పినా మీరు ఇక్కడికి వచ్చి బార్గెనింగ్ ఉంటది కూడా, అడగొచ్చి తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి దూడ. ఇది బ్రదర్ ఇది 2 సంవత్సరాలు పడ్డా. ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ మీద? ఇప్పుడు మన దగ్గర అయితే 15 ఉన్నాయి అన్న. 15 ఉన్నాయి. ఇది 2 సంవత్సరాలేనా? ఇది 2 సంవత్సరాలే అన్న. ఎంత చెప్తున్నావు బ్రదర్ ఇది రేటు? ఇది 23,000 పడుతుంది అన్న. 23,000 పడతాయి. క్వాలిటీ విషయంలో చూడండి. ఇవన్నీ కూడా ఒక 6 నెలలు సంవత్సరం లోపలనే హీట్ కి వచ్చేస్తాయి అన్న. 6 నెలలు సంవత్సరం లోపు హీట్ కి వచ్చేస్తాయి ఇవన్నీ. ఇదైతే సంవత్సరంన్నర. ఇది సంవత్సరంన్నర. ఇది ఎంత పడుతుంది బ్రదర్ రేట్? ఇదైతే 18,000 పడుతుంది అన్న. 18,000 పడుతుంది. 18,000 పడుతుంది. ఇది క్వాలిటీ అదే క్వాలిటీ సైజును బట్టే రేట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ 24,000 పడతాయి అన్న. ఇది 18,000 పడుతుంది అన్న. అవును. అంటే దూడ క్వాలిటీ మంచిదే. అంటే సైజుని బట్టి రేట్ డిఫరెన్స్ మారుతుంటది అనమాట. ఓకే, చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ దూడలన్నీ అమ్మకానికి ఉన్నాయి. ఇది బ్రదర్ ఇది బ్రీడ్? ఇది జాఫరాబాదీ క్రాస్ అన్న. ఇది క్రాస్. ఓకే. దీని లెంత్ చూడండి బుర్ర. ఇది జాఫరాబాడీకి అయితే లెంత్ ఉంటది బుర్రకాయ. ముర్రాకి అయితే సన్నంగా ఉంటది ఇది. అది ఎంత ఉంటుంది? ఇది వయసు ఎంత ఉంటది? ఇది 2 సంవత్సరాల దగ్గర ఉంటది అన్న. 2 సంవత్సరాలు ఉంటుంది. 20 నెలలు ఉంటది ఈ దూడ. బ్రదర్ ఇప్పుడు దూడలు రైతులు తీసుకుపోయి సాక్కుంటే లాభసాటేనా లేకపోతే ఎట్లా బ్రదర్? అలా కదన్న. ప్రస్తుతానికి ఇది ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా 140,000 150,000 గేదెను కొనికంటే ఈ ధరల్లోని 2 గేదెలు కొనుక్కునే ధరకే ఇక్కడ మనకి 15-20 దూడలు వస్తాయి. ఆ 20 దూడలు ఒక సంవత్సరం పాటు మనమే కదనుకుంటే మినిమం ఇది ఈ పడ్డ తయారైంది అనుకోండి 120,000 115,000 మినిమం తక్కువ రేంజ్ లో లెక్కెత్తే 110,000 115,000 తక్కువ రాదు ఇది. అంటే మనం ఈ కొన్న దూడల్లో తయారైతే దూడ 2 దూడల రేట్లకి ఇవన్నీ మిగిలిపోతాయి. ఇప్పుడు మనం 15 కొన్నాం అనుకున్నా 2 తయారైతే ఈ 15 ఆటల రేటు ఈ 2 వచ్చేస్తాయి. ఉన్న 13 మన కష్టపడ్డ కష్టార్జితానికి ప్రతిఫలం అయ్యి 2 సంవత్సరాలు మాత్రం మనవి కాదనుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇవి మనం వదిలేస్తే పోయి మేసేస్తారు, తిరిగి మేస్తాయన్న. ఆల్రెడీ ఇదిగోండి ఈ పంట పొలం చూడండి. అలాగే ఆ పొలాల్లో తిరిగి మేసి వచ్చి అంటే ఇప్పుడు పంటలు వేసారు కాబట్టి ఇంకా వదలటానికి వీలు లేక కట్టేసాం. లేకపోతే ఆల్రెడీ ఇదంతా తిరిగి మేసి వచ్చి బ్రదర్ ఇప్పుడు ఇవి మీకు హీట్ కి వచ్చి కట్టేంత వరకు జస్ట్ ఎండుగడ్డి పచ్చిగడ్డి వేస్తే సరిపోతుందా? ఇదిగోండి మా దగ్గర పచ్చిగడ్డి కూడా లేదు. ఎండుగడ్డి చూడండి ఎక్కడన్నా పచ్చిగడ్డి ఉందేమో. ఓన్లీ ఎండుగడ్డితోనే పెరుగుతున్నాయి. ఓన్లీ ఎండుగడ్డితోటే పెరుగుతున్నాయి అన్న. ఇంకా పచ్చిగడ్డి వేస్తే ఇంకా బాగా కొంచెం అవునే కదన్నా. పచ్చిగడ్డి దానా పెట్టుకుంటే ఇంకా హెల్దీగా ఉంటే బలిష్టంగా తయారవుతాయి దూడలు. మన దగ్గర అయితే ఓన్లీ ఎండుగడ్డి ఉత్తితో ఉన్నీళ్ళు తాగుతున్నాయి. చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎంత చెప్తున్నారు? ఇది జాఫరాబాదీ క్రాస్. ఇదైతే 18,000 పడుతుంది అన్న. ఇది 18,000 పడుతుంది. 18,000 పడుతుంది. 18,000 చెప్తున్నారు ఇది రేటు. నెక్స్ట్ ఇది 18,000 పడుతుంది అన్న. ఇవి వయసులో ఇవి కూడా అంతా ఒక సంవత్సరం 2 సంవత్సరాల దూడలు. ఇది 2 సంవత్సరాల దగ్గర ఉంటాయి అన్న. ఈ 2 వయసు ఇంచుమించులో ఒక నెల అటు ఇటులో 2 ఒక రకంగానే ఉంటాయి. 2 సంవత్సరాలు ఉంటాయా? ఇది బూరి క్రాసింగ్ అన్న. ఇది ఎంత పడుతుంది బ్రదర్ రేటు? ఇది 16,500 పడుతుంది అన్న. 16,500 పడుతుంది. వయసు ఇది కూడా 2 సంవత్సరాలకు మాక్సిమం అన్ని కూడా ఒక 2 సంవత్సరాలకు అటు ఇటుగానే ఉన్నాయి ఇక్కడ వయసులు అన్ని దూడలన్నీ.
నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. ఇది ఎంత పడుతుంది బ్రదర్ రేట్? ఇదైతే 16,000 పడుతుంది అన్న. 16,000 పడుతుంది. 16,000. ఇవన్నీ ఇంకా ఇంచుమించులు ఒకటే రేట్లు ఇవి. 16,000. 16,000 15,000 ఆ రేంజ్ లో ఉంటాయి. సో మినిమం వచ్చేసి మీ దగ్గర ఉన్న దూడలు 16,000 లీస్ట్ రేటా? లీస్ట్ 16,000 కింద లేదన్న ఇప్పుడు అయితే ప్రస్తుతం. ఇంతకంటే తక్కువ అంటే ఏమంటారు సైజులు అంటే సంవత్సరం దూడలు అవి వస్తుంటాయా లేకపోతే మాక్సిమం మీరు ప్రస్తుతానికి సంవత్సరం దూడలు తీసుకెళ్ళిన రైతుకి ఇబ్బంది. అంటే ఒక రైతు డబ్బుల కోసం చూసుకుంటున్నాడు తప్ప కానీ మినిమం తీసుకుంటే ఇంచుమించులో 2 సంవత్సరాల దగ్గర కానీ 2 సంవత్సరాల అబౌవ్ కానీ దూడలు తీసుకుంటే రైతు గమ్మున అనుభవానికి వస్తాయి. అంటే తీసుకుపోయిన ఒక 6 నెలలకు సంవత్సరం లోపల హీట్ వస్తాయి కాబట్టి రైతుకి ఇబ్బంది ఉండదు. అయ్యే సంవత్సరం దూడలు తీసుకెళ్లారు అనుకోండి 2 సంవత్సరాల మేపాల ఈ తర్వాత ఏమవుతుంది అన్నది తెలియదు. ఈ వర్షాలకు కానీ ఈ చలికి కానీ దూడలు తట్టుకోకపోతే అవి చచ్చిపోతాయి. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోద్ది. ప్రతి రైతు కూడా ఇంచుమించులో 2 సంవత్సరాల దగ్గర ఉన్న ఈ మోడల్ దూడలు తీసుకుంటే రైతుకి అలాంటి ఇబ్బంది ఉండదన్న. ఇప్పుడు మామూలుగా కొమ్ము వదిలిన దూడలు తీసుకోవడం ఇలా కొమ్ము వదలకుండా లోపల ఉండే దూడలు తీసుకోవడం. అంటే కొమ్ము వదలకపోయి సంవత్సరం లోపు దూడలు అనుకుంటే అవి పెద్దగా అయిన తర్వాత అవి గ్రేడ్ ముర్రా టైప్ అవుతాయి, ముర్రా టైప్ అవుతాయి అని కొనుక్కోవడం కొంచెం కష్టమైన కదా. అస్సలు తెలియదు అన్న. సంవత్సరం లోపు దూడలకి ఏం చేస్తాయి అంటే ఇంత ఉంటాయి కొమ్ములు బయట కూడా రావు, పైకి కూడా రావు. అది ఏ విధంగా వస్తుంది అన్నది మనం చెప్పలేము. చర్మం క్వాలిటీ చూసుకొని తీసుకోవాలి తప్ప కానీ రైతు మనం చెప్పలేము, ఏమి చెప్పలేము. ఇప్పుడు ఇది ఉంది ఈ పడ్డ ఏ జాతిలోకి వస్తుంది అన్నది 90% అనుభవానికి వచ్చాయి. ఇప్పుడైతే ఇంకా తెలిసిపోతుంది, ఆల్రెడీ ఇప్పుడు తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇది చూడటానికి దీనికి క్వాలిటీలు అట్ర క్వాలిటీలు అన్ని కూడా ముర్రా లెక్కలోకి వస్తాయి. దీనికి ఉన్న క్వాలిటీ దీనికి ఉన్న చూడండి అన్న. ఈ సైజ్ తీసుకుంటే అంటే ఏది ముర్రా కాదు తెలుస్తుంది. సంవత్సరం దూడలో తీసుకుంటే ఏది తెలియదు అన్న రైతుకి. మనం ఏదో చెప్తున్నా వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప కానీ ఎప్పుడు కూడా ఈ సైజ్ దూడలు తీసుకుంటే రైతుకి ఇబ్బంది ఉండదు. క్వాలిటీ ఏంటన్నది కూడా ఆయనకి తెలుస్తుంది. తొందరగా కూడా హీట్ వస్తాయి, సంవత్సరం లోపలనే హీట్ వస్తాయి. అవునన్న. సో చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎట్లా రెగ్యులర్ గా ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర 365 రోజులు కూడా రెగ్యులర్ గా ఉంటాయి అన్న. మీరు ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకుంటారు? మన దగ్గర ఆల్రెడీ గేదెల వీడియో తీసారు మీరు మా షెడ్ లోని. ఆ గేదెలు ఏం చేస్తాం అంటే డైరీలకు ఇస్తాం కదా, ఆ డైరీలో ఉన్న దూడలు ప్రతి దూడని తీసేస్తుంటారు. ఒక డైరీ ఏం చేస్తుంటే సంవత్సరం దూడ వచ్చేటప్పటికి తీసేస్తారు. అది కటింగ్ పోతుందని మనం ఏం చేస్తాం అంటే రీసెంట్ గా ఒక 5-6 నెలల నుంచి ఆ దూడలన్నీ గ్యాదర్ చేసుకొని బల్క్ కింద పెట్టి సేల్ చేస్తున్నాం అన్న. ఓకే. సో చూసుకోవచ్చు. ఇక్కడ రెగ్యులర్ గా బ్రదర్ దగ్గర వచ్చేసి దూడలు అమ్మకానికి ఉంటాయనేసి చెప్తున్నారు. సంవత్సరంన్నర పైన 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు దూడలు ఉంటాయి. మీరు ఒకవేళ వీడియో కాల్ చేసినా సరే వీళ్ళ దగ్గర వీడియో కాల్ చేసిన అవైలబుల్ అని చూపిస్తాం, ఇబ్బంది లేదు. చూసుకోవచ్చు. చూసుకొని వచ్చి చూసి మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు. బ్రదర్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది బ్రదర్ ఇక్కడ కొంటే? ట్రాన్స్పోర్టేషన్ ఏంటన్నా డీజిల్ నిమిత్తం తీసుకుంటాం. రిటర్న్ బండి ఉంటది కదా, అక్కడ నుంచి నెల్లూరు కానీ ఎవరైనా వచ్చారనుకోండి, అటు సైడ్ బళ్ళు ఏమన్నా వస్తే అవి రిటర్న్ బండి పెడతాం, తక్కువ బడ్జెట్ లో వెళ్తాయి. సో చూసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇది 7 months ప్రెగ్నెంట్ అన్న. ఇది రేట్ విషయం వచ్చే 55,000 పడుతుంది అన్న. ఇది ఒక 7 నెలల సుడి ఉంది, 55,000 చెప్తున్నారు. ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది బ్రదర్? ఇది రోజు మీద 10 లీటర్లు అవుతుంది అన్న. ఇది 10 లీటర్లు అవుతుంది. రోజు మీద 10 లీటర్లు అవుతుంది. గ్రేడెడ్ ముర్రా. దీని అట్ర కూడా చూడండి ఒకసారి. 5 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్ అన్న. ఇంకా 3 months ఉంది డెలివరీ టైం. కావాల్సిన వాళ్ళు సూడి చెక్ చేపిస్తారు. ఇక్కడ చెక్ చేయించి పట్టుకెళ్ళమని చెప్తున్నాం అన్న. మనం చెప్పిన ప్రెగ్నెంట్ విషయంలో ఒక 15 రోజులు అటు ఇటు ఉంటేనే పట్టుకెళ్ళండి. మనం 7 నెలలు చెప్పి 4 నెలలు 5 నెలలు ఉంటే తీసుకెళ్ళొద్దు. ఓకే. ఎన్ని అవుతుంటది బ్రదర్? ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. ఇది తయారైంది అనుకోండి డెలివరీకి సిద్ధంగా ఒక 1 week 10 days లో ఉంటే 85,000 చేద్దాం. ఇది 85,000 90,000 అమ్ముతుంది. దీనికి ఒక 3.5 నెలలు ఉందా? 3 నెలలే ఉందన్న. అంటే మామూలుగా అయితే 10 ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 10 నెలల 15 రోజులు గేదె ఈనేది. దాన్ని బట్టి చూస్తే ఒక 3 నెలల 15 రోజులు ఉంది. 3 నెలల 15 రోజులు టైం పడుతుంది. 5 లీటర్ల కెపాసిటీ గల 5 లీటర్లు ఇస్తేనే అప్పుడైనా ఈనిన తర్వాత కూడా 5 లీటర్లు ఇస్తేనే వండించుకోమనండి. లేకపోతే మనం గేదె మనం వాపస్ తీసుకుంటాం, ఇబ్బంది లేదు. ఓకే. చూసుకోవచ్చు. ఇది సూడి గేదె, 7 నెలల సూడి ఉంది. రేట్ ఎంత చెప్తున్నావు? 55,000 అన్న. 55,000 55,000 చెప్తున్నారు. 55,000 వచ్చి చూసి చెక్ చేసుకుని సూడి అన్ని కన్ఫామ్ ఉండి పాలదారులు పళ్ళు అన్ని చూసుకొని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బాబీ బ్రదర్ అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.